బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక జడ్జిమెంట్ పాస్ చేసింది. అంటే పెళ్లికి ముందు ఎవరిని నమ్మకూడదు, అటు అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే అని చెప్పేసి ఒక వాక్య చేశారు. ఎందుకని అలా చెప్పడం జరిగింది అంటారు? సంగీత గారు, ఇప్పుడు ఇది లేటెస్ట్ జడ్జ్మెంట్ ఏదైతే మీరు చెప్తున్నారో, ఇది జస్టిస్ నాగరత్నం గారు అండ్ విత్ జస్టిస్ ఉజ్వల్ బుయాన్ గారు ఇద్దరు కలిపి ఈ తీర్పుని చెప్పడం జరిగింది. అంటే ఈ కామెంట్స్ పాస్ చేశారు, ఇంకా తీర్పు కాదు, ఆ తీర్పు ఇంకా ఆ కేసు ఇంకా పెండింగ్లో ఉంది, నెక్స్ట్ హియరింగ్ ఉంది. ఇప్పుడు వాళ్ళు ఈ కామెంట్స్ పాస్ చేస్తారు. అదేంటంటే ఇక్కడ ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు లివిన్లో ఉన్నారు. మెట్రోపాలిటన్ సిటీస్ ఢిల్లీ అండ్ ముంబైలో కలిసి ఉన్నారంట. దాని తర్వాత అతనికి ఆల్రెడీ పెళ్ళైంది, అతను మోసం చేశాడనే విషయం మాకు తెలిసింది. ఇక తెలిసిన తర్వాత ఈమె రేప్ కేసులు అవి పెడతాం జరిగింది. సో దాన్ని ఆ విషయంలోనే వాళ్ళ రోజు జస్టిస్ నాగరత్నం గారు అండ్ ఉజ్వల్ బయాన్ గారు ఈ కామెంట్స్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇలా ఒక పెళ్ళికి ముందే మీరు లివిన్లో ఉండి ఇలా ఫిజికల్ రిలేషన్స్ పెట్టుకొని అలా మోసపోయి లాస్ట్కి మళ్ళీ వాటిని రేప్ కేసుల కింద పరిగణించి ఇలా కేసులు పెడతాం ఎందుకు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సమాజం ఎటుపోతుంది, మన విలువలు ఎటుపోతున్నాయి? ఇవాళ రేపు ఈ సమాజంలో ఇంకా విలువలు మొత్తానికి అట్టడుగునకి వెళ్ళిపోతున్నాయి. సో పెళ్ళికి ముందు ముఖ్యంగా యువతులు చాలా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, అన్నీ చూసుకోవాలి. అండ్ యువత ఇద్దరు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అసలు పెళ్ళికి ముందు ఇలా ఫిజికల్ రిలేషన్స్ పెట్టుకొని లివిన్లో ఉండి దాని తర్వాత వాళ్ళ యొక్క నిజాలు తెలుసుకొని ఇలా రేప్ కేసులు పెట్టే బదులు అవి ఎట్లా నిలవు. ఎందుకంటే ఇక్కడ రేప్ అనేది సెక్షన్ 63 ఆఫ్ బిఎన్ఎస్, ఇప్పుడు లేటెస్ట్ బిఎన్ఎస్ ప్రకారం అది రేప్ ఇక్కడ రేప్ కింద పరిగణించరు. కానీ ఇలాంటి వాటికి కూడా ఇప్పుడు కొత్త సెక్షన్స్ పెట్టారు బిఎన్ఎస్లో. సెక్షన్ 69 ఒకటి, సెక్షన్ 81 అని ఇలాంటివి పెట్టారు మహిళల కోసం. అంటే 69 ఏం చెప్తుంది, ఇట్లానే నన్ను పెళ్లి చేసుకుంటాను మోసం చేసి ఇలా నన్ను చేశాడు అన్న దాని మీద సెక్షన్ 69 వర్తిస్తుంది. సో దానికి కూడా 10 ఏళ్ళు పైబడి శిక్ష పడుతుంది. సో సెక్షన్స్ ఏదైతే ఉన్నాయో అది కూడా కరెక్ట్గా పెట్టాల్సిన అవసరం ఉంది. ఊరికే 63 అన్నిటికంటే రేప్ కేసు అయితే ఇంకా అన్నిటికంటే పెద్ద పనిష్మెంట్ కదా, లైఫ్ కూడా పడుతుంది దానికి. సో కావాలని అతన్ని మీరు ఇన్ని రోజులు లివిన్లో ఉన్నారు, నువ్వు నిజాలు తెలుసుకోకుండా ఫిజికల్ రిలేషన్స్ పెట్టుకొని నీకు అప్పుడు ఇష్టంతో నీ కన్సెంట్తో అతనితో ఉండి ఇప్పుడు రేప్ అని చెప్పి నాకు బలవంతంగా చేశాడని చెప్పి దాన్ని రేప్ కింద మార్చడం లేదు. అండ్ ముఖ్యంగా మీరు ముందే అప్రమత్తంగా ఉండాలి. ప్రతిసారి ఇట్లా చేసుకోవడం ఎందుకు, ఇలా లివిన్లో ఉండి మళ్ళీ లాస్ట్కి కోర్టులను ఆశ్రయించి కోర్టులను ఇబ్బంది పెడతాం ఎందుకు? మీరు జాగ్రత్తగా ఉండాలి, మీరు కౌన్సిలింగ్ కూడా అటెండ్ అవ్వండి అని చెప్పి వాళ్ళని మీడియేషన్ సెంటర్ కూడా పంపడం జరిగింది. ఈ కేసు యొక్క ఉదంతం ఇవాళ రోజు ఈ కామెంట్స్ని మనం ఎలా పరిగణించాలంటే సంగీత గారు, నిజంగానే మారుతున్న ఈ పరిస్థితులు కాలమాన ప్రకారం ఇప్పుడున్న టెక్నాలజీ కానీ ఇప్పుడున్న కాలమాన పరిస్థితులు కానీ పెరుగుతున్నప్పుడు జనాలు ఇలాంటి లివ్ ఇన్ రిలేషన్షిప్స్కి ఎక్కువ ఇష్టపడుతున్నారు. సో అది చాలా తప్పు. మన సమాజం ఎటుపోతుంది. ఒక లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది ఒక కామన్ ప్రక్రియలాగా చూడకండి. దయచేసి మన యొక్క సంస్కృతిని, మన యొక్క ఏదైతే మన భారత సంస్కృతి ఉందో దాన్ని కాపాడాల్సిన అవసరం కూడా మనకు ఉంది ఇప్పుడు యువతకి. సో మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండి, ముఖ్యంగా పెళ్లికి ముందు ఇలా ఫిజికల్ రిలేషన్స్కి ఎక్కువ పాల్పడకండి. అసలు అవతల వ్యక్తి ఎంత జెన్యూనో కాదా మీరు చూసుకోవాలి. ముఖ్యంగా యువతులు, ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్పి జస్టిస్ నాగరత్నం గారు అండ్ జస్టిస్ ఉజ్వల్ బుయాన్ గారు చెప్పారు. ఇది సో అందులో ఎటువంటి తప్పు లేదు. వాళ్ళు చెప్పింది 100% కరెక్ట్. నేను కూడా ఏకీభవిస్తున్నాను. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే, యువతి వాళ్ళ రోజు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే తీరా మీరు కొన్ని రోజులు లివ్ ఇన్ రిలేషన్షిప్ లివిన్లో ఉండిన తర్వాత అది వర్కౌట్ కాకపోతే ఆడవాళ్ళు ఇలాంటి ఫాల్స్ కేసెస్, రేప్ కేసులు పెట్టే చాలా ఉదంతాలు కూడా చాలా చూస్తున్నాం. నేనే అలాంటి కేసెస్ చాలా చేస్తున్నాను. సో మగవాళ్ళ తరపున అవుతూ ఉంటాయి, తప్పదు. ఎందుకంటే జెన్యున్గా వాళ్ళు లివిన్లో ఉన్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, కానీ ఏదో కారణాల వల్ల పెళ్లి చేసుకోలేరు. కానీ ఆ అమ్మాయికి అది కోపం వస్తుంది, ఏదో మోసం కింద ఆవిడ ఫీల్ అవుతారు, అతని మీద రేప్ కేసులు పెడతారు, ఫాల్స్ రేప్ కేసులు. అతనికి సరే అల్టిమేట్గా ఆ కేసు వీగిపోతుంది, ఫ్యూచర్లో ఆ కేసు కొట్టేస్తారు. మనము అది ఒక న్యాయం మన పక్కన ఉంటే ఖచ్చితంగా గెలుస్తాం మనం, అతను నిజంగా తప్పు చేయకపోతే. కానీ ఈ లోపల అతనికి ఆ పనిష్మెంట్, ద ప్రొసీజర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ పనిష్మెంట్ అన్నట్టు. ఆ కోర్టు చుట్టూ తిరగడాలు, పోలీస్ స్టేషన్ తిరగడాలు, అరెస్ట్లు అవ్వడాలు ఈ లోపల అయితే అయిపోతాయి కదా, రిమాండ్లో పెట్టడాలు, మళ్ళీ బెయిల్ మీద రావడాలు. మరి ఆ ప్రొసీజరే ఒక పనిష్మెంట్ కదా. సో అందుకనే మగవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి, ఇష్టం వచ్చినట్టుగా లివిన్లోకి అట్లోకి వెళ్ళిపోకూడదు. అట్ ద సేమ్ టైం ఆడవాళ్ళు కూడా ముఖ్యంగా, ఇప్పుడు జస్టిస్ నాగరత్నం గారు కూడా చెప్పింది అది, ఆడవాళ్ళు ముఖ్యంగా ఇంకా అప్రమత్తంగా ఉండాలి, మహిళలు అయి ఉండి మన సంస్కృతిని కూడా కాపాడాలి. కాబట్టి అట్ ద సేమ్ టైం ఫిజికల్ రిలేషన్స్లో తొందరపడి వెళ్ళకండి. అవతల వ్యక్తి మగ వ్యక్తి మంచోడా కాదా, వాడికి నిజంగా పెళ్ళైందా లేదా, వాడి యొక్క జెన్యూనిటీని తెలుసుకొని మీరు ఇలాంటి లివిన్లోకి వెళ్ళండి. లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అనేది ఒక నార్మ్ కింద, ఒక అంత క్యాజువల్ కింద చూడొద్దు అని వీళ్ళ యొక్క కామెంట్స్ చెప్తున్నాయి. ఓకే, అంటే ఎవరిని నమ్మొద్దు అని చెప్పేసి వ్యాఖ్యానించింది ఈ యొక్క కేసు సందర్భంలోనే వ్యాఖ్యానించింది. ఎస్ ఓన్లీ కేసు పరంగానే చెప్పారు. అండ్ కేసుని ఒక ఉదాహరణగా చూపిస్తూ వాళ్ళు సమాజం ఎటుపోతుంది, ముఖ్యంగా యువత
యువత వాళ్ళు కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి కేసులు ఎక్కువైతున్నాయి. ఎందుకంటే వాళ్ళు చెప్పింది 100% ఏకీభవిస్తున్నాను నేను. జస్టిస్ నాగరత్నం గారు కానీ ఉజ్వల్ భుయాన్ గారు చెప్పింది 100% వాళ్ళ రోజు జరుగుతుంది అదే. కోర్టులకు ఇబ్బంది నిజంగా, కోర్టులకి మాలాంటి లాయర్స్కి అందరికీ పెద్ద పనే కదా ఇది. అనవసరంగా మీరు ఫాల్స్ కేసులు పెడతాం ఎందుకు, ఇలాంటి లివింగ్లో ఉంటాం ఎందుకు, ఫాల్స్ కేసులు రేపుల కింద పెడతాం ఎందుకు. మళ్ళీ అది రేపు కాదు, ఇప్పుడు బిఎన్ఎస్లో నేను చెప్పినట్టు సెక్షన్ 69 అని వేరే సెక్షన్ పెట్టారు దీనికి, అవి పెట్టచ్చు కదా. నిజంగా నీ కేసు తగ్గట్టుగా నిజంగా నీకు ఏం అన్యాయం అయిందో ఆ సెక్షన్ల వరకే వెళ్ళండి. మీరు ఇట్లా ఎగ్జాజరేట్ చేస్తూ జరగందని జరిగినట్టుగా రేప్ కేసు పెడితే అప్పుడు ఉన్నది కూడా పోతుంది కేసు. పనిష్మెంట్ పడుతుందని చెప్పేసి అడ్వకేట్స్ సజెస్ట్ చేస్తారని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారు. అది లేదండి, ఎందుకంటే మేము జనరల్లీ ఎనీ జెన్యూన్ అడ్వకేట్ ఎవరైనా సరే వచ్చిన వాళ్ళకి కేసు మొత్తం విని అసలు ఏంటి అని చెప్పి దాన్ని బట్టే మేము సజెస్ట్ చేస్తాం. ఈ కేసుకి ఈ సెక్షన్లో వర్తిస్తాయమ్మా, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, కావాల్సి ఆ కంప్లైంట్ కూడా మేము డ్రాఫ్ట్ చేసేస్తామని చేసి ఇచ్చినవి కూడా ఉన్నాయి ఉదంతాలు. జనరల్లీ మేము అట్లా ఏం సజెస్ట్ చేయమా, చాలా తప్పది. కానీ పబ్లిక్ ఇవాళ రోజు చాట్ జీపీటీలు గ్రాకులు వచ్చిన తర్వాత వాళ్ళే చూసుకొని ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అదే తెలివితేటలు యూజ్ చేస్తున్నారు జనాలు ఇవాళ రోజు, వాళ్ళు చేసుకుంటున్నారు ఇవన్నీ. సో అడ్వకేట్స్ ఎప్పుడు కరెక్ట్గానే ఉన్నారు, మేము కరెక్ట్గా సజెస్ట్ చేస్తాం. కానీ పబ్లిక్ అది వేరే విధంగా తీసుకొని వెళ్తే ఇంకా మేము వాళ్ళు చెప్పే దాన్ని బట్టేసి మీరు ఏ కేసు అట్రాక్ట్ అవుతుంది అనేది చెప్పేసి చూసి చెప్పడం తప్ప ఇంకేం లేదు, ఇంకా అంతకంటే ఏం లేదు. ఎందుకంటే దెన్ ఆఫ్ ద డే నువ్వు నిజంగా నీ పోరాటంలో న్యాయం ఉంది, నిజంగా నీకు అన్యాయం జరిగినప్పుడు నీకు ఏదైతే వర్తిస్తే ఆ సెక్షన్లో మేము చెప్తాం, దాని ప్రకారమే మేము డ్రాఫ్ట్ చేసిస్తాం కంప్లైంట్. అదే తీసుకెళ్ళి మీరు పోలీస్ స్టేషన్లో ఇస్తేనే రేపటి రోజు దర్యాప్తు కరెక్ట్గా అవుతుంది, మీ కేసు నిలుస్తుంది రేపటి రోజు ట్రైల్కి వెళ్ళినప్పుడు కూడా కోర్టులో. లేకపోతే ఇట్లాంటి కేసులను ఫాల్స్ కేసు కింద పరిగణించి కొట్టేస్తారు. అండ్ నిజంగా మీకు అన్యాయం జరిగినా అప్పుడు న్యాయం జరగదు కదా మీకు. అంటే కొన్ని ఫేక్ ప్రామిసులు చెప్పేసి తర్వాత పెళ్లి చేసుకుంటారని చెప్పేసి నమ్మించేసి కొన్ని రోజుల వరకు ట్రావెల్ అవుతారు. తర్వాత నెక్స్ట్ నాకు నువ్వు నచ్చట్లేదు, నీతో నాకు కంఫర్ట్ లేదు, తర్వాత నెక్స్ట్ మన ఇద్దరికి సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి వెళ్ళిపోతే అప్పుడు మనం దాని మీద బేస్ చేసుకొని కేసు వేయచ్చా సార్? దానికి సెక్షన్ 69 పెట్టారు కదా ఇప్పుడు బిఎన్ఎస్ లో, దానికే అలాంటి వాటికే 69 పెట్టారు. అదే చెప్తున్నా నేను, నీకు జరిగిన కేసుకి నువ్వు అయిన దానికి నువ్వు సెక్షన్ 69 పెట్టాలి. రేపు ఎందుకు పెడతావు 63 సెక్షన్ 63 బిఎన్ఎస్ ఇస్ రేప్ నౌ, అది కాదు మీరు 69 పెట్టాలి అంటున్నాను నేను చెప్పేది అదే. అలాంటి వాటికి కూడా ఇప్పుడు సెపరేట్ సెక్షన్లు పెట్టారు మన భారతీయ న్యాయ సంహితలో. సో దాని ప్రకారంగానే మీరు ముందుకెళ్ళండి, మీరు కరెక్ట్ సెక్షన్స్ పెట్టుకుని వెళ్ళండి, పోలీస్ వారిని కూడా కరెక్ట్ సెక్షన్స్ పెట్టమనండి. మీరు వెళ్ళి నాకు రేప్ అయింది అది అని చెప్తే డెఫినెట్గా వాళ్ళు పాపం రేప్ సెక్షన్సే పెడతారు కదా పోలీసు వారు. దాని తర్వాత దర్యాప్తు చేస్తారు, దర్యాప్తులో అది ఫాల్స్ అని తెలిసి మీ కేసే కొట్టేస్తారు కూడా. సో మీరు కరెక్ట్గా నిజం ప్రకారంగానే న్యాయం ప్రకారంగా నిజంగా మీకు అన్యాయం జరిగితే నిజాల ప్రకారంగానే ఫ్యాక్ట్స్ ప్రకారంగానే వెళ్ళండి అంటున్నాను నేను. అది అంటే ఈ జర్నీలో వాళ్ళు అనుకోకుండా ఒక 2-3 టైమ్స్ కూడా ప్రెగ్నెన్సీ వచ్చిందని టర్మినేట్ చేయడం ఇలాంటివి జరుగుతుంటాయి కదా, దాన్ని కూడా మనము అందులో మెన్షన్ చేసేస్తే పనిష్మెంట్ ఉండే ఛాన్సెస్ ఉంటుందా? అలా ఏమి ఉండదండి. ఇప్పుడు ప్రిటెక్స్ట్ అనేది ఇప్పుడు వన్స్ యూ హ్యావ్ ఏ ఫిజికల్ ఇంటర్ కోర్స్ వాట్ ఎవర్ ఇట్ మై బి, ప్రెగ్నెన్సీ అనేది ఇంకా ఎవిడెన్షియల్ వాల్యూ పెంచుతుందేమో. అంటే ఇతనితో నేను రిలేషన్షిప్లో ఉన్నాడు, పెళ్లి చేసుకుంటాను, నన్ను మోసం చేశాడు, నాకు ఫాల్స్ ప్రామిస్ చేశాడు అన్న దానికి ఒక ఎవిడెన్స్ కింద పనికొస్తుంది అబార్షన్స్ కానీ అవి కానీ. బట్ పర్టికులర్గా అవి చేసినందుకు వాటి సపరేట్ పనిష్మెంట్ అయితే ఏం లేదండి. అంతే ఇంక్లూడింగ్ ఎవిడెన్స్ కింద మీకు పనికొస్తుంది. ఇతనే తండ్రి, ఇతనే నాకు అప్పుడు టర్మినేట్ చేస్తున్నప్పుడు ఇతనే ఉన్నాడు, అవన్నీ అట్లాంటి వాటికి పనికొస్తాయి, ఎవిడెన్స్ కింద వస్తాయేమో కానీ. బట్ పర్టికులర్గా వాటి వల్ల మళ్ళీ సపరేట్ పనిష్మెంట్స్ అవేం లేదు. ఇట్ ఓన్లీ ప్రూవ్ దట్ యూ హ్యావ్ ఏ రిలేషన్షిప్. ఒకవేళ అలాంటివి ఏమైనా అయితే అవి మీరు చూపించుకోగలిగితే సాక్ష్యాల కింద, హాస్పిటల్ బిల్స్ కానీ అవి కానీ ఇతనితో రిలేషన్లో ఉన్నాను, ఇతనే తండ్రి, ఇతను వల్ల నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందని చూపించుకోగలిగితే మీరు అవి ఎవిడెన్స్ కింద పనికొస్తాయి మీరు ఇచ్చిన కంప్లైంట్. అంతేగాని వాటికి సపరేట్ పనిష్మెంట్స్ ఏమి ఉండవు. ఓకే, అంటే మొత్తం బిఎన్ఎస్ లో ఇవి మొత్తం ఇంక్లూడ్ చేసేసుకున్న తర్వాతనే పనిష్మెంట్ అనేది సెక్షన్ 69 ఇప్పుడు స్పెషల్ గా పెట్టారు దానికోసమే. అదే చెప్తున్నాను నేను. అండ్ ఇంకోటి సెక్షన్ 81 కూడా వచ్చింది. ఇలా రకరకాలుగా ఉన్నాయి ఇప్పుడు అన్ని. సో ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వెసులుబాట్లు దానికి తగ్గట్టుగా మీరు మీ ఫ్యాక్ట్స్, మీ కేసు యొక్క ఫ్యాక్ట్స్ బట్టే మీరు సెక్షన్స్ పెట్టమనండి పోలీస్ వాళ్ళని. కానీ మీరు కూడా అదే రాయండి, నిజాలే చెప్పండి పోలీస్ వారికి కానీ కోర్టుకు కానీ, అప్పుడే మీ కేసులు నిలుస్తాయి అనేది నేను చెప్పేది. అంటే అలాగే ఇంకొకటి ఏంటి సార్, అంటే ఈ మధ్య కాలంలో చాలా వరకు చూస్తున్నప్పుడు కొన్ని రోజుల వరకు ట్రావెల్ అయిపోయి ఓన్లీ ఆ 4 వాల్స్ మధ్యలోనే నమ్మించడానికి అని చెప్పేసి తాళి కట్టేసి నువ్వు నా వైఫ్వి అని చెప్పేసి లేకపోతే హస్బెండ్ అని చెప్పేసి అట్లా ఉంటున్నారు కొన్ని రోజులు. తర్వాత నెక్స్ట్ బయటకు వచ్చేస్తున్నారు. పాపం వాళ్ళు అది ప్రూవ్ చేసుకోలేక ఎలా చెప్పాలో తెలియక ఇలా చేస్తున్నారు. ఇలాంటి వాటిని కూడా కన్సల్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుందా? వాళ్ళ దగ్గర ఏదైనా పిక్ కానివ్వండి, వీడియో డెఫినెట్గా ఉంటుందండి. దానికే నేను చెప్తున్నట్టు ఇప్పుడు ఇలా నేను పెళ్లి చేసుకున్నా అని నమ్మించి ఇట్లా రిలేషన్షిప్లో దానికి కూడా సపరేట్ సెక్షన్ ఉంది ఇప్పుడు బిఎన్ఎస్లో. సెక్షన్ అలాంటి వాళ్ళ గురించే ఇప్పుడు సెక్షన్ 81 పెడతాం జరిగింది. సెక్షన్ 81 ఎగ్జాక్ట్లీ దాన్నే చెప్తుంది. సెక్షన్ 69 ఏదైతే చెప్పానో అది ఫ్యూచర్లో నేను పెళ్లి చేసుకుంటానే ఫాల్స్ ప్రొటెక్షన్ మీద అది వర్తిస్తుంది. సెక్షన్ 81 ఏంటంటే ఆల్రెడీ మన ఇద్దరి మధ్య పెళ్లి అయిపోయింది, 4 గోడల మధ్య మీరు చెప్పిన ఉదంతమే 4 గోడల మధ్య తాళి కట్టేసి మన ఇద్దరు పెళ్లి అయిపోయిందని చెప్పి ఆమెను నమ్మించి ఆమెను ఒక భార్య కింద పరిగణిస్తున్నట్టుగా నమ్మించామని ఆమెతో రిలేషన్షిప్లు ఉంటాయని సెక్షన్ 81 సపరేట్గా పెట్టారు ఇప్పుడు బిఎన్ఎస్లో. అదే చెప్తున్నా, బిఎన్ఎస్లో ఇప్పుడు
ఆడవాళ్ళకి సురక్షితంగా పెడతానికి ఇంకా చాలా సెక్షన్స్ వచ్చాయి. మీరు అది కరెక్ట్గా అందుకే ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు పరంగా ఆ సెక్షన్స్ పెట్టించుకునే విధంగా ఉండండి మీరు జాగ్రత్తగా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో. అంతేగాని ఫాల్స్ డైరెక్ట్గా ఏం చేసినా రేప్ అనే దానికి సెక్షన్ 63కి వెళ్ళిపోతే రేపు మీ కేసుని అన్ని కూడా అసలు అట్రాక్ట్ అవ్వకుండా తప్పించుకునే ఛాన్సెస్ ఉన్నాయి, మొత్తానికి కేసే కొట్టేస్తారు అప్పుడు. అది ఫాల్స్ కేసు అని, రేపు కాదు కదా అక్కడ జరిగింది. సో మీకు సపరేట్ సెక్షన్స్ ఉన్నప్పుడే వాడుకోండి అన్నది నా ఉద్దేశం. అంటే కోర్టు నిజంగానే పరిగణించబడుతుందా, అంటే పరిగణలోకి తీసుకుంటుందా సార్ ఈ 4 గోడల మధ్యలో ఆవిడ వీడియో కానివ్వండి, తర్వాత ఫోటో కానివ్వండి ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత దాన్ని ఎవిడెన్స్గా ఖచ్చితంగా తీసుకుంటుందా? అంటే ఒక కేసులో నేను చూసాను సార్, అది పరిగణించలేదు, మీరిద్దరు అనుకొని చేసుకున్నారు, అదంతా ఫేక్ అన్నట్టుగా జరిగిందని చెప్పేసి ఒక ఆవిడ నాకు ఇన్స్టాలో మెసేజ్ పెట్టింది. అంటే ఇలా కూడా జరుగుతాయా? అంటే ఎవిడెన్సెస్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? లేదండి, కంపల్సరీ ఇప్పుడు 4 గోడల మధ్య అయినా సరే ఇద్దరు పెళ్లి చేసుకుని దండలు మార్చుకున్నట్టు అతను తాళి కడుతున్నట్టు ఫోటోలు ఉన్నాయనుకోండి, డెఫినెట్గా వాటిని పరిగణలోకి తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే మీతో పాటు ఆ 4 గోడల లోపల మీతో పాటు ఒకళ్ళ వ్యక్తి ఎక్స్ట్రా ఉంటే అది ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది మీకు. కానీ మీ ఇద్దరి మధ్య జరిగింది పెళ్లి అని చెప్పుకోవడానికి మీ దగ్గర ఫోటోస్ అండ్ వీడియోస్ ఉంటే అవి ఎవిడెన్స్ కింద మనము పెట్టి కోర్టులో వాదించగలిగే ఛాన్స్ ఉంది, ఖచ్చితంగా ఉంది మనకి. అలాగని ఎందుకంటే ఫోటోస్ ఉన్నాయి మీ దగ్గర, అది అక్కడ చేసింది అతను మోసం. 4 గోడల మధ్య మనం పెళ్లి చేసుకుందాము, నువ్వు నా భార్యవి, మనం కలిసి ఉందాము, మెల్లిగా తర్వాత మనం ఎప్పుడో ఫ్యూచర్లో రిసెప్షన్ చేసుకుందాం, మన ఇంట్లో వాళ్ళకి చెప్దామని అతనే చెప్పాడని అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు అలాంటప్పుడు? ఖచ్చితంగా 4 గోడల మధ్య ఆమె పెళ్లి చేసుకుందని నమ్మడమే కదా, ఆమె నిజంగా నమ్మింది అతన్ని. సో డెఫినెట్గా అలాంటివి కన్సిడర్ చేస్తారు. బట్ మీ దగ్గర స్ట్రాంగ్ ప్రూఫ్ ఉండాలి 4 గోడల మధ్య అయింది అనడానికి. మీరు అన్నట్టు వీడియో కానీ ఫోటోస్ కానీ ఉంటే, ఎందుకంటే వేరే వ్యక్తులు లేరు, మీ ఇద్దరే ఉన్నారు అక్కడ. సో అట్లీస్ట్ ఫోటోస్ అండ్ వీడియోస్ అన్న క్లియర్గా ఉంటే అప్పుడు మీకు ఎవిడెన్స్గా స్ట్రాంగ్గా ఉంటాయి. లేదంటే కష్టం అవుతుంది, అది కష్టతరం అవుతుంది. సో ఖచ్చితంగా మీరు 4 గోడల మధ్య పెళ్లి చేసుకుని ఒక ఎక్స్ట్రా సాక్ష్యాలు ఎవరైనా ఉంటే ఇంకా బెటర్. 4 వాల్స్ మధ్యలో ఎవరు ఉంటారు సార్? వాళ్ళిద్దరూ ఏదో వీక్ టైంలో అలా జరిగిపోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఉన్న యువత అంతా అమాయకంగా లేరు, అమ్మాయిలు అందుకునే 4 గోడల మధ్య ఫోన్ లో కెమెరాలు ఉండే వాళ్ళు అట్లీస్ట్ ఫోటోస్ అని తీసుకుంటే అది బెటర్ కదా. అది సో ఇప్పుడు చాలా వరకు రేప్ కేసులు ఫేక్ అని చెప్పేసి బయటకు వస్తున్నాయి కాబట్టి సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడుతూ ఇలాంటి వ్యాఖ్యలు చేసిందంటారు. 100% అండి. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రోజు మనం చూసుకుంటే ఈ రేప్ కేసులు ఇట్లా లివిన్లో ఉన్నారు, కొన్నేళ్ళ తర్వాత ఇద్దరికి వర్కౌట్ అవ్వకపోతే అమ్మాయిలు బయటకు వచ్చి రేప్ కేసులు పెడితే ఎక్కువనే. నిజంగా నేను చేస్తున్న కేసులు ఉన్నాయి చాలా. సో అది తప్పమ్మా. ఇలా వేరే సెక్షన్స్ ఉన్నప్పుడు నేను చెప్పింది అదే, సెక్షన్ 69 ఉంది, 81 ఉంది, ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు భారతీయ న్యాయ సంహితలో. సో బిఎన్ఎస్లు ఉన్నప్పుడు మీరు అది యూజ్ చేసుకోండి. ఇవన్నీ ఎందుకు ఫేక్ కేసెస్ పెడతాం వల్ల అనవసరం మీ కేసు మొత్తానికి కొట్టేస్తారు, డిస్మిస్ అయితే. అండ్ ముఖ్యంగా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇందాక చెప్పినట్టు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా అసలు ముందే మీరు జాగ్రత్తలు వహించి ఇలా ఫిజికల్ రిలేషన్స్లో ఇష్టం వచ్చినట్టు వెళ్ళకుండా, లివిన్స్లోకి వెళ్ళకుండా జాగ్రత్తగా ఎదుటి వ్యక్తి మంచోడా కాదు అన్ని పరిగణలోకి తీసుకొని దాన్ని బట్టి మీరు ఎంటర్ అవ్వండి రిలేషన్లో, జాగ్రత్తలు పడండి అమ్మాయిలు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అందులో అయితే ఎటువంటి తప్పు లేదు, సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ కరెక్టే, అందుకని వాళ్ళు దాని తగ్గట్టుగా కరెక్ట్గానే కామెంట్స్ చేశారు. సో అదంతా వర్తిస్తుంది ఖచ్చితంగా. సో జనాలు నిజంగా యువత ఇవాళ రోజు నిజంగానే ఆలోచించాలి, మన సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు ఆలోచించాలి, యువత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.